దాని రాసిన కీర్తన చదవండి, చదువు. దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపులు మార్గంలో నిలవక, యెహోవా శాస్త్రములో ఆనందించుతూ దివారాత్రులు ధ్యానించేవారు ధన్యులు. చూడండి, క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుతూ ప్రతి రోజు కూడా మనం ఏం చేయాలంట? దివారాత్రులు, రాత్రి పగలు ఆయన వాక్యాన్ని చదువుతూ ఆనందించేవారు ధన్యులు. తర్వాత అక్కడ తర్వాత వాళ్ళు ఎలా ఉంటారంటే, ఏ విధంగా ఉంటారో మనకు అర్థమవుతుంది. చదువు. దివారాత్రులు ఆనందించు నీటి కాలమందు తగిన కాలం అంతా కూడా ఆకు వాడక. చూడండి, నీటి కాలువ పక్కన మనము ఒక మొక్క వేస్తే దానికి నీళ్ళు అవసరం లేదు. తగిన కాలమందు ఆకు వాడకుండా ఫలించే చెట్టు వల్లే వాళ్ళు ఉంటారంట. హల్లెలూయా. నీళ్ళు ఎంత అవసరమో మనిషికి, చెట్టుకి ఎంత అవసరమో నీళ్ళు, అట్లాగా మనిషికి కూడా దేవుని వాక్యం అంత అవసరం. దేవుని వాక్యం లేకపోతే, దేవుని సంఘం లేకపోతే ఎవరికి కూడా సమాధానం రాదు, ఎవరికి కూడా ప్రశాంతత రాదు. ఎంత నీటికి, చెట్టుకి ఎంత, మొక్కకి ఎంత అవసరమో నీళ్ళు, దేవుని మాటలు కూడా మనిషికి అంత అవసరం. ఎందుకంటే ఇది నువ్వు నేను రాసిన మాటలు కాదు, దేవుడు చెప్పిన మాటలు, పరిశుద్ధాత్మలో రావాలి. శిష్యులు రాసిన మాటలు ఇవన్నీ కూడా దేవుడు రాయించాడు మనుషుల ద్వారా. ఇది మనుషులు కల్పించుకున్న మాటలు కాదు, ఏదో ఇది స్టోరీలు లేకపోతే గ్రంథాలు లేకపోతే పుస్తకాలు కాదు. ఇది ప్రపంచమంతా ఆరాధిస్తున్న దేవుడు రాయించిన ఈ మాటలు, ఈ పవిత్ర గ్రంథం. అందుకని మన దుష్టుడు ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టులు మనం ఏం చేస్తారంటే, సమాధానంగా ఉన్నవారిని కూడా ఏం చేస్తారంట? సమాధానం లేకుండా చేస్తారు. అలాగే పాపులు ఏం చేస్తారంటే, వాళ్ళతో ఉన్నప్పుడు మనము ప్రత్యేకమైన వారుగా మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేవుని పని చేయటం అంటే, దేవుని సంఘానికి పోవటం అంటే, దేవుని మాటలు వినడం అంటే ప్రత్యేకమైన వారుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. మనము 10 తరాలు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి అనుకున్నాడు. దేవుని పని చేస్తే 10 తరాలు మర్చిపోకుండా మనల్ని మన పిల్లల ద్వారా మనల్ని జ్ఞాపకం చేపిస్తూ ఉంటాడు. చూడండి, 10 తరాలు. చూడండి, మనం చనిపోయినా కూడా 10 తరాలు. చూడు, యేసయ్య గారు చనిపోయాడు, అలాగే ఆయన చనిపోయి ఎన్నో సంవత్సరాలు. చూడు, ఆయన గుర్తు చేసుకుంటా వాళ్ళ పిల్లల్ని దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తున్నాడు. అందుకని దేవుని పని విషయంలో మనము ముందు ఉండేటట్లుగా ఉండాలి. అందుకని క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, మనం దుష్టుడు ఆలోచన చొప్పున కాకుండా పాపుల మార్గంలో అస్సలు మనం ఉండకూడదు. అపహాస్యులు కూర్చున్నవారు ఆ ఇంటి గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు బహు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు దుష్టులు కన్నా ప్రమాదమైన వారు, పాపులకైనా ప్రమాదమైన వారు. అపహాస్యులు వాళ్ళు 24 గంటలు వాడి కంట్లో డోలాన్ని పెట్టుకొని ఎదుటి వాళ్ళ కంట్లో నలుసుని ఎదగాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ అపహాస్యులు. వీళ్ళు పని ఏంటంటే 24 గంటలు ఎవరో ఒకరి గురించి, ఎవరో ఒకరు కుటుంబాల గురించి, ఎవరో ఒక స్త్రీ గురించి, ఎవరో ఒకరు ఒక ఫ్యామిలీ గురించి, వాళ్ళ ఇంటి గురించి మాట్లాడే పని. ఎంత మాట్లాడుకుంటారో అంత పతనమైపోతున్నారు అనేది వాళ్ళు తెలియకుండా అనేక మంది పాపాన్ని వాళ్ళు మోస్తూ, అపహాస్యం చేస్తూ అనేక మందిని వేలన చేస్తున్న వారుగా ఉన్నారు. అందుకని క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, మనం ఏమి చేయాలంటే, రాత్రి పగలు దేవుని గ్రంథాన్ని మనం చదవాలి, దేవుని వాక్యాన్ని మనం చదవాలి. అలాగే ఆకు వాడక తగిన కాలం అంతా కూడా, రాత్రి అది పగలైనా, ఎండాకాలమైన, వానాకాలమైన అది చెట్టు అది మొలుస్తూ ఉంటుంది. అలాగే అనేక మందికి అది వాడకుండా ఫలాన్ని
ఫలాలిచ్చే చెట్టుగా ఈరోజు ఉంటారు. చూడు, ఎండాకాలం సీజన్లోనే కాయలు వస్తూ ఉంటాయి, రకరకాల కాయలు. మామిడికాయలు ఎండ వచ్చేసింది, మామిడికాయలు వస్తుందా లేదా? మామిడికాయలు అప్పుడే సిద్ధపడింది, అదంతా ఉలకపాడ పక్కంతా గుంటూరు అంతా కూడా మామిడికాయలు వచ్చేసింది అప్పుడే. చూడండి, మామిడికాయల సీజన్ ఎప్పుడు వస్తుందంట? ఎండాకాలము వస్తుంది. అలాగే ఇట్లాగా దేవునితో ఉంటే మన సావాసము దివారాత్రులు ఆయనతో ఉంటే ఆయన తగిన కాలం అంతా కూడా, ఎన్ని కాలాలు ఉన్నాయి? 3 కాలాలు కదా మనకు ఉంటుంది, ఎండాకాలము, మంచుకాలము, అలాగే వానాకాలం. ఈ 3 కాలాలు కూడా ఆకు వాడకుండా నిన్ను ఫలించే చెట్టు వలె ఆయన నడిపిస్తారు. చూడండి, దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎవరైనా మోసపోయినారా? దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎవరైనా మోసపోయినారా? దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎవరైనా మోసపోయారని ఎవరైనా చెప్తే అసలు అది ఇంతవరకు కూడా నేను వినలేదు. దేవుణ్ణి నమ్ముకున్న వారు ఆశీర్వదించబడతారు. దేవుణ్ణి నమ్ముకున్న వారు వాళ్ళు బలపడతారు. దేవుణ్ణి నమ్ముకున్న వారు సమాధానం కలిగి ఉంటారు. ఈరోజు ఉన్నవాళ్ళు ఒక గంట ముందు లేదు, గంట ముందు చూసిన మళ్ళీ మనం చూడలేరు పరిస్థితి. ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఏది వస్తుందో, ఏది వచ్చి మనం మళ్ళీ పైన పడతాదో, ఎప్పుడు ఏ ఆరోగ్యం వస్తుందో, ఏ ఇబ్బంది వస్తుందో తెలియదు, ఏ అప్పు వస్తుందో తెలియదు.